ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. మీరు అనుకుంటున్నట్టుగా మైథిలి నన్ను కావాలని తోయలేదు. నన్ను ప్రమాదం నుంచి కాపాడడానికి తోసింది. అయ్యో శుభప్రద, గొర్రె కసాయి ఊడిని నమ్మినట్టు నువ్వింకా ఈ మైథిలిని నమ్ముతున్నావా? నిన్ను కావాలంతో నా కళ్ళారా నేను చూశాను. మైథిలి, శుభప్రద అన్యం పుణ్యం తెలియని అమాయకురాలు. అంతగా నీకు మీ అమ్మకి పగ తీరకపోతే మమ్మల్ని చంపండి, మమ్మల్ని చంపండి, మమ్మల్ని చంపండి. అంతేకాని దయచేసి శుభప్రదని వదిలేయండి. అత్తయ్య గారు, మీరలా మాట్లాడకండి, నాకేడుపు వస్తుంది. నువ్వెందుకు ఏడవడం? శుభప్రద గారికి ఏమైనా జరుగుంటే బావ ఏడ్చుండేవాడు. అమ్మా మైథిలి, కావాలంటే నన్ను చంపమ్మా. బంగారం లాంటి నా భార్యను మాత్రం ఏమీ చేయకు. పెద్దోడ్నైనా నీ బాబాయ్, ప్లీజ్, ఎవరు నా మాట ఎందుకు నమ్మట్లేదు? పైనుంచి పూల కొండి పడ్డం నా కళ్ళారా చూశాను. దాని నుంచి కాపాడాలని నెట్టేనే తప్ప ఆవిడ్ని చంపాలనే ఉద్దేశం నాకేం మాత్రం లేదు. దయచేసి నన్ను నమ్మండి, నన్ను నమ్మండి, ప్లీజ్, నన్ను నమ్మండి. అరణ్య రోదన అంటే ఏదో అనుకున్నాను మైథిలి. ఇప్పుడు నీ ఆక్రోశం ఆక్రందన చూస్తూ ఉంటే ఆ అరణ్య రోదనకు అర్థమేంటో ఇప్పుడు అర్థం అవుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? అవునమ్మా, వాళ్ళమ్మ చెప్పిందనో, వాళ్ళమ్మ బాధపడుతుందనో తను ప్రాణాలు తీసేంత దుర్మార్గురాలు కాదమ్మా. అది అర్థం చేసుకుంటే అంతే చాలమ్మా. సరేరా, నీ మైథిలి గారు చాలా మంచివారు. అదేదో ఆవిడ గారు చెప్పినట్టు ఇక్కడ మొక్క ఆనవాళ్ళు ఏవి కనిపించవే? అవేమీ లేవు కాబట్టే మైథిలి మౌనంగా తలదించుకుందమ్మా. లేదంటే నిజమేంటో నిరూపించి తప్పు చేసిన వాళ్ళని తలదించుకునేలా చేసుండేది. నాకేం కాలేదు కదా, ఈ విషయం ఎంతటితో వదిలేయండి. ఇది పొరపాటున జరిగిందో, ఎవరైనా పగబడితే జరిగిందో తర్వాత తేలుద్దాం. శుభప్రద, అత్తయ్య, మేం తీసుకెళ్తాం. జాగ్రత్త, జాగ్రత్తమ్మా. నెమ్మదిగా, జాగ్రత్త. జాగ్రత్త. అమ్మ మైథిలి, మీ అమ్మకి నా తరపున క్షమాపణ చెప్పు. నా భార్య తెలుసో తెలియకో తప్పుగా మాట్లాడుంటే మన్నించమని చెప్పమ్మా. అంతేగాని అర్థాంతరంగా సంపొద్దని మాత్రం చెప్పమ్మా, సంపొద్దని మాత్రం చెప్పు. లీలాకృష్ణ గారి చేతికి మట్టెలా వచ్చింది? నా అనుమానం ప్రకారం లీలాకృష్ణ గారి కింద పడ్డ మట్టినంతా క్లీన్ చేసుంటారు. అదే నిజమైతే శుభప్రద అమ్మని లీలాకృష్ణ గారు ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఈయన్ని నమ్మడానికి లేదు. గతంలో ఒక అమ్మాయిని చంపినట్టే ప్రజెంట్ కూడా శుభప్రద అమ్మని చంపాలని చూస్తున్నట్టున్నారు. విషయం ఏంటో తెలుసుకోవాలి. మైథిలి, వాళ్ళ మాటలేం పట్టించుకోవద్దు. వెళ్దాం పద. ఏమండి, మీరు పదండి, నేను వస్తాను. డోంట్ వరీ మైథిలి. అనుమానమే లేదు, లీలాకృష్ణ గారు ఇదంతా చేశారు కాబట్టి అందరి ముందు నన్ను నేరస్తురాల్లా నిలబెట్టారు. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారో నేను తెలుసుకుని తీరాలి. అర్జెంటుగా ఫ్రెష్ అయ్యి రావాలి. కట్టుకున్న భార్యని కసాయి వాళ్ళ చంపాలని చూస్తున్నాడు అంటే దాని వెనకాల ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఆ కారణం ఏంటో నాకు తెలియాలి.
ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్స్ కదా. అంటే లీలాకృష్ణ గారు శుభప్రద అమ్మ పేరు మీద 3 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ చేశారా? హ, ఈ విషయం శుభప్రద అమ్మకి తెలుసా లేదా? నా అనుమానం నిజమైతే ఈ ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే లీలాకృష్ణ గారు అమ్మని చంపడానికి చూస్తున్నారు. చివరికి ఇంత నీచానికి దిగజారిపోతారని కల్లో కూడా అనుకోలేదు. ఏటిది? వెళ్ళేటప్పుడు రూమ్ బానే ఉంది, బయటకు వచ్చేసరికి ఇట్ట ఉందేటి? కొంపదీసి గదిలోకి ఎవరన్నా వచ్చినారేటి? అబ్బా, ఈ టైంలో ఎవర్రా ఫోన్ చేసింది? శంకర్ గారు ఫోన్ చేస్తున్నాడేటి? రే శంకరు, చెప్పరా. ఏమ్రా లీలా, బాగున్నావురా? రే ఏంట్రా ఏట్రా ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నావేటి? ఏరా పోరా అని పిలుస్తున్నావు? మరి నీకు ఒళ్ళు బలిసిందా రాబాయ్? నన్ను పట్టుకొని ఏమ్రా శంకర్ అంటున్నావు? ఏయ్ సోదాపి ఎందుకు ఫోన్ చేసినావు చెప్పు. నువ్వు తాకట్టు పెట్టినవే బంగారు హారం, అది నా కాడనే ఉందిరా. అంటే ఆ రోజు నేను ఆ హారం తాకట్టు పెట్టి డబ్బుతో వస్తుంటే దొంగల వచ్చి డబ్బంతా కొట్టేసింది నువ్వా? అవునరా బాయ్, నేనే కొట్టేసిన. అమ్మ లీలాకృష్ణ గారు ఇంట్లో హారం కొట్టేస్తే ఎవరో దొంగలనుకున్నాను. మీరే హారం కొట్టేసి తాకట్టు పెట్టుకున్నారన్నమాట. రే శంకర్, మర్యాదగా ఆ హారం నాకిచ్చే, లేదంటే నీ మీద పోలీస్ కేసెట్టు బొక్కలో ఎత్తా. ఏడ్చినవు తీరాబాయ్. నువ్వేంద్ర నన్ను పోలీసులకు పట్టించేది? అసలు ఆ హారం కొట్టేసింది నువ్వు. గట్టిగా మాట్లాడితే నీ మీద దొంగతనం కేసు పెట్టించి లోపల చూపిస్తా కొడకా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.